శ్రీమాత్రే నమః. మహాలయ పక్షంలో పితృకార్యం చేయడం ద్వారా పితృశాపాలు తొలగుతాయి. అసలు మహాలయ పక్షములు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం. భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన దగ్గర నుంచి అమావాస్యలోగా వచ్చే ఈ 15 రోజుల్ని మహాలయ పక్షములు అంటారు. ఈ 15 రోజులు పితృదేవతలకు గతించిన వారికి పిండ ప్రదానాదులు తిలతర్పణాదులు చేయడం ద్వారా గతించిన వారికి మోక్షం కలుగుతుంది. తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పితృశాపం అన్నది తొలగుతుంది. పితృశాపం వల్ల కలిగే నష్టములు ఏమిటో తెలుసుకుందాం. మొట్టమొదటిగా పితృశాపం వల్ల వంశాభివృద్ధి ఆగిపోతుంది. 2, కొంతమందికి వివాహం అవడం ఆలస్యం అవుతుంది. 3, కొంతమందికి సంతానం కలగడం కూడా ఈ పితృశాపం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఈ మహాలయ పక్షంలో ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకొని ఆ రోజు గతించిన వారికి విధి విధానంగా తిలతర్పణాదులు శ్రాద్ధకర్మలు చేయడం ద్వారా ఈ పితృశాపాలు తొలుగుతాయి. పితృదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వంశం అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ మహాలయ పక్షములు సెప్టెంబర్ 8వ తారీఖు నుండి సెప్టెంబర్ 21వ తారీఖు వరకు ఈ 15 రోజులు కూడా మహాలయ పక్షాలుగా నిర్ణయించబడినవి. కనుక ఈ 15 రోజులు గతించిన వారికి తిలతర్పణాదులు శ్రాద్ధకర్మలు చేయండి, వంశాభివృద్ధి పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.